Hi friends, welcome to Vasu Building Solutions. మనం లాస్ట్ వీడియోలో ఇంటీరియర్ పెయింట్స్, ప్రైమర్స్ అండ్ వాటర్ ప్రూఫింగ్ వీటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎక్స్టీరియర్ పెయింట్స్ గురించి తెలుసుకుందాం. ఎక్స్టీరియర్ పెయింట్ అంటే ఏంటి? మెయిన్గా ఒక ఇల్లు అందంగా కనబడాలన్నా, విహీనంగా కనబడాలన్నా కావాల్సింది పెయింట్స్. పెయింట్స్ ఒకవేళ ఒక ఇంటికి పెయింట్ చేసుకుంటే ఎంత అందంగా కనబడుతుందో, పెయింట్ లేకపోతే ఇల్లు క్రాక్స్ వచ్చి విహీనంగా కూడా కనబడుతుంది. సో ఈ పెయింట్స్లో ఏమేమి రకాలు ఉంటాయి, ఈ ఎక్స్టీరియర్ పెయింట్లు ఏం రకాలు ఉంటాయి, వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎక్స్టీరియర్ పెయింట్స్ లో 4 కేటగిరీస్ ఉంటాయి. మెయిన్ గా అంటే సింపుల్ గా ఎకనామీ, పాపులర్, ప్రీమియం, సూపర్ ప్రీమియం, లగ్జరీ, ఇలా ఈ రేంజెస్ ఉంటాయి. అంటే ఇంటీరియర్ పెయింట్స్ లో కూడా అలాగే ఉంటుంది, ఎక్స్టీరియర్ పెయింట్స్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఇంటీరియర్ పెయింట్ లో పెయింట్ కి ప్రాపర్టీస్ ఉంటే, వాషబుల్ ప్రాపర్టీస్ కానీ అలాంటి ప్రాపర్టీస్ ఉంటే, ఎక్స్టీరియర్ పెయింట్స్ కి వారంటీస్ ఉంటాయి. లైక్ అంటే ఒక పెయింట్ కి 1 year వారంటీ నుంచి 12 years 15 years వారంటీ వరకు పెయింట్స్ ఉంటాయి ఎక్స్టీరియర్. సో ఈ ఎక్స్టీరియర్ పెయింట్ స్టార్టింగ్ రేంజ్ ఏముంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం. మీకు మెల్లమెల్లగా మనం ఎక్స్టీరియర్ లో అంటే మన ఇంటికి పెయింట్ చేసేటప్పుడు కొత్త సైడ్ కానీ రీపెయింటింగ్ సైడ్ కానీ ప్రైమర్ వాడతాం. ప్రైమర్ వాడిన తర్వాత దాని మీద పెయింట్ అనేది వేస్తాం. సో అది కాకుండా ఇంకో ప్రాసెస్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ పుట్టి వేసి దాని మీద పెయింట్ వాడతాం. అలా కాకుండా లేకపోతే బ్యాక్ సైడ్ కూడా వాటర్ ప్రూఫింగ్ చేసి వాటి మీద పెయింట్ వాడతాం. సో దేనికి ఏ రేంజ్ పెయింట్ వేసుకోవాలి, ఒకవేళ ఏ రేంజ్ పెయింట్ వేసుకుంటే ఎంత దాని లైఫ్ అనేది వస్తుంది అనేది దాని మీద డిపెండ్ అయితే ఉంటుంది, మనం వేసుకునే పెయింట్ని బట్టి ఉంటుంది. సో చాలా మంది జనరల్గా ఏం చేస్తారంటే పాతిలు కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ప్రైమర్ కొనుక్కొని ఆ ప్రైమర్లో టిట్టింగ్ చేయించుకొని లోకల్ ప్రైమర్స్ వాడి దాంట్లో పెయింట్ వేసుకుంటాం. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రైమర్ అనేది కొన్ని రోజులకు చోకింగ్ అవి అయ్యి చేతికి అంటుకోవడం, మనం ఎప్పుడైనా టచ్ అయినప్పుడు మన షర్ట్స్ కానీ చేతులకు కానీ కలర్ అంటుకోవడం అనేది జరుగుతుంది ప్రైమర్స్ వాడితే. అదే దాని ప్లేస్లో పెయింట్ వాడితే మాత్రం అలా జరిగే అవకాశం ఉండదు. సో మనం మోస్ట్లీ ఎక్స్టీరియర్లో పెయింట్ ప్రిపేర్ చేయడమే బెస్ట్ వే. ఎక్స్టీరియర్ పెయింట్స్లో మనకు 1-2 years లైఫ్ ఇచ్చే పెయింట్ నుంచి 15 years లైఫ్ ఇచ్చే పెయింట్స్ వరకు డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాయి. ఫస్ట్ మనమైతే ఇక్కడ మన దగ్గర ఉన్న కంపెనీలో ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఇది ఎకనామీ రేంజ్. ఎకనామీ రేంజ్ లో మొత్తం లో కాస్ట్ అనేది ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది 1-2 years లైఫ్ మాత్రమే ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 200 to 300 అలా ఉండే అవకాశం ఉంటుంది లీటర్ కి. దీని తర్వాత పాపులర్ రేంజ్ లో ఒకటి నార్మల్ మ్యాట్ ఫినిష్, ఇంకోటి షీన్ ఫినిష్ అనేది వస్తుంది. ఈ మ్యాట్ ఫినిష్ రేట్ కొంచెం ప్రైస్ కొంచెం తక్కువ ఉండడం, షీన్ ఫినిష్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రతి కంపెనీలో సేమ్ ఇలాగే ఉంటుంది. మ్యాట్ అండ్ షీన్ అని 2 వస్తాయి. వీటి ప్రైస్ దానికంటే ఒక 50-100 రూపీస్ ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఇది పాపులర్ రేంజ్. దాని తర్వాత ప్రీమియం రేంజ్ లో 5 years అప్ టు 5 years లైఫ్. అంటే ఇప్పుడు ఏదైతే పాపులర్ రేంజ్ లో 3 years లైఫ్ వస్తుంది పెయింట్ ది ఎక్స్టీరియర్ పెయింట్ లో, అదే ప్రీమియం లో మీకు 5 years లైఫ్ అనేది ఉంటుంది. ఇది ఏషియన్ లో అపెక్స్ కానీ నెర్లాక్ లో ఎక్సెల్ అనే ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఇంకా వేరే కంపెనీలో కూడా చాలా కంపెనీలో అవైలబుల్ ఉంటాయి. అది కాకుండా దాని తర్వాత సూపర్ ప్రీమియం ప్రొడక్ట్ ఇది 6 years వారంటీతో వస్తుంది. సో ఈ పెయింట్ వేసుకోవడం వల్ల ఏమంటే 6 years లైఫ్ ఉంటుంది. మళ్ళీ ఈ పెయింట్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. అంటే ఎవ్రీ కంపెనీలో ఎవ్రీ పెయింట్ డబ్బాకి ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్, దానికి లైఫ్ అనేది ఎక్స్టీరియర్ లైఫ్ అనేది కంపెనీ ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఆల్రెడీ దీని మీద మీరు చూడొచ్చు 6 years లైఫ్ అనేది క్లియర్ గా దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇది కాకుండా 7 years లైఫ్ ఉన్న ప్రోడక్ట్ ఉంటుంది. మనం ఏషియన్ లో మాట్లాడుకుంటే ఎక్కువగా అల్టిమా అని అంటాం కదా. సో అది అల్టిమా అనే ప్రోడక్ట్ 7 years లైఫ్ ఇచ్చే ప్రోడక్ట్. అది కాకుండా ఇక్కడ 7 years లైఫ్ ఇచ్చే ప్రోడక్ట్. దాని తర్వాత మనకు మళ్ళీ 12 years 10 years ఉంటుంది. 10 years వచ్చేసి మనం ఏషియన్ లో వింటూనే ఉంటాం అల్టిమా ప్రొటెక్ట్ అని, యాడ్స్ కూడా వచ్చేసాయి కదా. అల్టిమా ప్రొటెక్ట్ కానీ నెర్లాక్ లో ఎక్సెల్ టాప్ గార్డ్, టాప్ కోట్ ఇలా వస్తుంది. ఇవి 10 years లైఫ్ ఇచ్చే. బర్జర్ లో లాంగ్ లైఫ్ 10. ఈ పెయింట్స్ వాడేటప్పుడు ఏం చేయాలంటే వీటి బేస్ కోట్ అనేది అవే సపరేట్ గా అవే కంపెనీస్ అనేది బేస్ కోట్ మనం నార్మల్ గా ప్రైమర్ వాడరాదు. ఏవైతే ఇవి 10 years వారంటీ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటికి సెపరేట్ బేస్ కోట్ వస్తుంది. దాని మీద మనం ఈ పెయింట్ వాడితే దానికి వారంటీ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ నెర్లాక్ లో చూసుకుంటే ఎక్సెల్ ఎవర్ లాస్ట్ 12
ఈ ఎక్సెల్ ఎవర్ లాస్ట్ 12 అనేది ఇది 12 years లైఫ్ ఉన్న ప్రొడక్ట్. సో ఎక్స్టీరియర్ లో ఇది హైయెస్ట్ 12 years ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్నది. ఇది కాకుండా 12 years కాకుండా లాంగ్ లైఫ్ 15 కూడా ఉంది. సో చాలా మంది డిపెండ్, ఇప్పుడు 10 years మించి 12 years మించి ఎవరు పెయింట్ వేసుకోరని దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు పెయింట్ చేసుకోవడం జరుగుతుంది, కస్టమర్స్ మీద డిపెండ్ ఉంటుంది. వీటి ప్రైస్ ఇప్పుడు ఒక 20 liters బకెట్ ప్రైస్ వచ్చేసి 12,000 to 13,000 డిపెండ్స్ ఆన్ కలర్. 12 years పెయింట్. అదే ఒక 10 years అయితే 10,000 to 11,000 రేంజ్ లో. అదే ఒకవేళ ప్రీమియం అల్టిమా రేంజ్ ఆ రేంజ్ ఉంటే 9,000 to 10,000 రేంజ్. దాని తగ్గకుండా పోతుంది. అదే అంటే మన రేంజ్ తగ్గిన కొద్దీ ప్రైస్ అనేది తగ్గకుండా పోతుంది. తెలుసుకున్నారు కదా, ఈ ఎక్స్టీరియర్ పెయింట్స్ లో ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, దానికి ఆన్సర్ ఇస్తాను. సో ఫస్ట్ పార్ట్ లో మనం ఇంటీరియర్ పెయింట్స్ అండ్ ప్రైమర్స్, వాటర్ ప్రూఫింగ్ గురించి తెలుసుకున్నాం, పుట్టీస్ గురించి తెలుసుకున్నాం, అండ్ ఆయిల్ పెయింట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మీకు ఎక్స్టీరియర్ పెయింట్స్ అండ్ వుడ్ పాలిష్, ఇప్పుడు నెక్స్ట్ చేయబడే పార్ట్ ఏంటంటే వుడ్ పాలిష్. ఈ వుడ్ పాలిష్ లో ఏమేమి రకాలు ఉంటాయి, వాటి ప్రైజెస్ ఏముంటాయి, అందులో రేంజెస్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో ఇప్పుడు ఈ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.